సోదరి సోదరులారా, జెహోవా హెషపెట్ న్యాయాధిపతి అయిన దేవుని నామంలో మీకు నా శుభాభినందనలు. నేటి టంగ్ ట్విస్టర్ 2వ దశలోనిక పత్రికలోని భ్రష్టత్వము. కృత నిబంధనలోని 3 అధ్యాయాల 14వ పుస్తకం అపొస్తలుడైన పౌలు దశలోనికలకు రాసిన 2వ పత్రిక. పౌలు భక్తుడు 2వ సువార్త జర్నీలో మాసిదోనియాలోని ఒక ముఖ్య పట్టణమైన దశలోనికలో 51-52 ఏడీలో సంఘమును స్థాపించారు. అక్కడ గ్రీకులు, రోమన్లు, యూదులు ఉన్నారు. అక్కడ ఎదురైన అవాంతరాల వలన కొద్ది నెలల్లోనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ తిమోతిని అక్కడికి పంపగా సంవత్సరం పాటు సేవ చేసి ఇచ్చిన నివేదికను బట్టి అదే జర్నీలో కొరింథు నుండి కొద్ది నెలల తేడాలో ఈ 2 లేఖలు వ్రాశారు. ఈ పత్రిక ప్రధాన ఉద్దేశం: 1, ప్రోత్సాహం. మీ కొరకు బహుమానం వేచి ఉంది గనక దిగులు పడొద్దు. 2, సందేహ నివృత్తి. నాశన పురుషుడు పొంచి ఉన్నాడు గనక మోసపోవద్దు. 3, భద్రతా జీవితానికై సూచనలు. కష్టపడి నమ్మకంగా జీవించాలి గనక జారిపోవద్దు. గ్రంథ సారాంశం: 1వ అధ్యాయం శ్రమలలో విశ్వాసం. విశ్వాసులు ఎదుర్కొంటున్న తీవ్రమైన హింసల మధ్య వారి ఓర్పును, విశ్వాసాన్ని పౌలు గారు అభినందించుట. క్రీస్తు నీతిమంతుడైన తీర్పరి అని, ఆయన 2వ రాకడలో బాధితులకు విశ్రాంతిని, హింసకులకు శిక్షను విధిస్తారని ధైర్యం చెప్పడం. 2, ప్రభు దినము అంత్యక్రీస్తు. అప్పటికే యేసుని 2వ రాకడ వచ్చేసింది అనే తప్పుడు బోధల వల్ల కలుగుతున్న గందరగోళాన్ని పౌలు భక్తుడు సరిదిద్దారు. ప్రభు రాకడకు ముందు 2 ముఖ్యమైన సంఘటనలు జరగాలని, అవి 1, అపోస్టసీ, విశ్వాస భ్రష్టత్వం అనగా ప్రజలు దేవుని నుండి దూరమైపోయే పరిస్థితి. 2, పాప పురుషుడు లేదా అంత్యక్రీస్తు బయలుపడడం అనగా తనను తాను దేవునిగా ప్రకటించుకునే ధర్మ విరోధి రాక. 3, క్రమశిక్షణ మరియు పని. పౌలు గారు సోమరులుగా మారి ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటున్న వారిని గద్దించడం. ముఖ్య వచనం 3:3 అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఫ్రెండ్, 2:15 బట్టి యేసులో స్థిరముగా నిలిచిండు ఎత్తబడే సంఘంలో ఉంటావు. నేటి ప్రశ్న: సహోదరులారా, మీరు మేలు చేయడంలో విసుకకుడి. రిఫరెన్స్ ప్లీజ్. Thank you. God bless you all.